అబ్బాయి బర్త్డే రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తే కొన్ని కేక్ ప్యాకెట్స్ అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళకి పంచడానికి వాడికి ఇచ్చి పంపించాను. తర్వాత వాడికి 2:30 వరకు కాబట్టి స్కూల్ అయిపోయిన తర్వాత వాడిని తీసుకొచ్చి ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో కూడా బర్త్డే చేశాము. అయితే మధ్యలో టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో జస్ట్ దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది, బాగుంటుంది టెంపుల్ చూడడానికి కూడా. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లల్ని 6:30కి రమ్మని చెప్పాను. పిల్లలందరూ వచ్చారు. ఆల్రెడీ మా అపార్ట్మెంట్లో 2 పిల్లలు ఒకేసారి బర్త్డే, మా అబ్బాయిది ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది. అయితే మా వాడికి 6:30కి ఇలా ప్లాన్ చేసాము. పిల్లలందరూ వచ్చేసాక ఇంకా మేము వెయిట్ చేశాక పిల్లలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ ముందు పిల్లలు అయితే ఫుల్గా డ్యాన్సులు చేశారు, ఫుల్ ఎంజాయ్ కూడా చేశారు. ఇంకా డ్యాన్సులు అవన్నీ చేసి వాళ్ళు ఇంకా అలసిపోయారు అనే టైంలో ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ కటింగ్ అంటేనే. కొంచెం అప్పుడు చిన్నప్పుడు తనకు తెలియదు కానీ ఇప్పుడు అయితే తెలుస్తుంది. ఇంకా తన కేక్ కటింగ్ తన బర్త్డే అని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మేమైతే ఇంకా కట్ చేయట్లేదు అనేసి తనేమో కట్ చేయి ఫాస్ట్గా నాకు చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది నా బర్త్డే నా కేక్ అనేసి. ఇంకా పిల్లలందరూ తనకేమో సిస్టమ్ ఇది టీవీలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఇంకా వాడివన్నీ క్రియేట్ చేసి నేను పెట్టాను. అదే అలా వెనక్కి ఇంకా హ్యాపీ బర్త్డే అనేసి అదే వస్తుంది. పిల్లలు కూడా హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ కేక్ పెట్టారు. తన అయిపోయిన తర్వాత నేను కూడా కేక్ పెట్టాను. మా వాడైతే వెయిటింగ్, ఎప్పుడు నోట్లో కేక్ పెడతారా, ఎప్పుడు తిందామా అనేసి. అంటే కొంచెం చిన్నపిల్లలకి కేక్ అవి పెట్టాం కదా. అయితే నేను ఇంకా తనైతే బర్త్డే రోజు అయితే కంట్రోల్ చేయలేకపోయాను. ఎందుకంటే మామూలు టైంలో మనం ఆపగలం కానీ తన బర్త్డే అయినప్పుడు ఇంకా కేక్ తినకుండా ఆపడం అంటే చాలా కష్టం. మా వాడు నేను పెట్టకముందు తినేస్తున్నాడు, అలా తినకూడదు అన్న ఇంకా తినేస్తున్నాడు. ఇంకా నేను కేక్ పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు కేక్ ఎప్పుడు ఇస్తారా అనేసి. ఇంకా పిల్లలకు కూడా మేము కేక్ ఇంకా బాబుది అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా కేక్ కట్ చేసేసి ఇంకా పిల్లలకు కూడా కేక్ ఇస్తుంటే పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని ఇంకా కేక్ తింటున్నారు. మా వాడికి వచ్చిన గిఫ్ట్లు అన్నీ వాడు చూసుకుంటున్నాడు. పిల్లలందరికీ చాప్ వేసి కూర్చుని పెట్టాము. ఇంకా పిల్లలు కొంతమంది ఆడికైతే కొన్ని బాగా కొట్టుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా విడిచిపెట్టేసాం, మీ ఇష్టం ఎంజాయ్ అనేసి. మా వాడు కొన్ని ఫొటోస్, కొన్ని యాంగిల్స్, నెక్స్ట్ తనకి వచ్చిన గిఫ్ట్ చూసుకొని ఫుల్ మురిచిపోతున్నాడు. కొన్ని ఫొటోస్ తీసుకునేవి కూడా నేను కొంచెం యాడ్ చేశాను. ఇంకా మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాను కదా. వాడి గిఫ్ట్లు వాడు చూసుకుంటున్నారు. పిల్లలు కూడా ఫుల్గా చెప్పిన వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ గిఫ్ట్లు కూడా పట్టుకొని వచ్చారు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ సింపుల్గా ఒక లేస్ ప్యాకెట్, ఒక కేక్ ప్యాకెట్, ఇంకొకటి స్వీట్ హార్ట్ అని ఆ 3 కలిపి ప్యాక్ చేసి ఒక స్మాల్ గిఫ్ట్ కూడా ఇచ్చాను. కార్ కీ చైన్ ఇచ్చాను. పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కొన్ని స్కూల్లోకి కూడా వెళ్ళాడు కదా, కొన్ని పిక్స్ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీశారు, ఫార్వర్డ్ చేశారు. ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో కూడా మార్నింగ్ దేవుణ్ణి మొక్కాడు. ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేశాను. మా వాడైతే బర్త్డే రోజు ఇంకా ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేశాడు. కేక్ కూడా వద్దనుకున్నా ఫుల్ తిన్నాడు.